అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో, నిజంగా ఇది చాలా మంచి విషయం, నాకు మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. అయితే కేవలం నాకు మాత్రమే మంచి విషయం అయితే మీ అందరికీ ఎలా అనుకుంటున్నారా? ఈ మంచి విషయానికి కారణం మీ అందరూనండి. సూటిగా సుత్తి లేకుండా చెప్పిస్తాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు. మన ఛానల్ మానిటైజ్ అయింది. అయితే ఇది ఈ రోజు నిన్నో మొన్నో అయింది కాదండి. అసలు మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటన్నది కొంచెం చిన్నగా చెప్తాను. మనకేంటంటే యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ ఈ ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల వాటి మీద వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మారాయి అనమాట. ఎప్పుడు సుమారు 1.5-2 ఏళ్ల క్రితమే. అయితే ఫస్ట్లో ఏంటంటే 90 రోజుల్లోపు అంటే 3 నెలల్లోపు షార్ట్స్కి అయితే 1 crore వ్యూస్ ఉండాలి. అదే పెద్ద వీడియోస్ అయితే 1 yearలో 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇది మొదట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మానిటైజేషన్ రూల్స్ అనమాట. అయితే సుమారు 1.5-2 ఏళ్ల క్రితమే మారాయి కదా. అప్పుడు ఏంటంటే 1 yearలో 3000 వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 30 lakhs వ్యూస్ అనమాట. అయితేనండి నిజంగా ఈ 1 కోటి వ్యూస్ ఉన్నప్పుడు నా ఛానల్లో షార్ట్స్ వ్యూస్ 70 లక్షల వరకు వెళ్ళాయి. అలా 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 తగ్గిపోయాయి అనమాట. 10 లక్షలు, 1,00,000, 10,000, 1000 సుమారు వేలల్లోనే నడుస్తున్నాయి అలాగా. అయితే 3000 వాచ్ అవర్స్ చాలు అన్నది యూట్యూబ్ చెప్పాక కూడా అంత సులభంగా అవ్వలేదండి. కిందటేడాది సెప్టెంబర్ 23వ తారీఖున అనుకుంటాను, నేను రోహరి ఆ రోజు డీమార్ట్కి వెళ్ళాం. ఆ వీడియో కూడా పెట్టాను. ఆ రోజు మధ్యాహ్నానికి 3000 వాచ్ అవర్స్ పూర్తయ్యాయి. ఓహో సూపర్ అనుకున్నాను. అంటే అప్పటి నుంచి మనకి డబ్బులు ఏమీ రావన్నమాట. మనం మానిటైజేషన్కి అర్హత సాధించినట్టు. వీడియోస్ పెట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి కొన్ని రోజుల తర్వాత నుంచి యాడ్స్ ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే అందులోంచి ఒక్క పైసా మనకి రాదనమాట. యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చినందుకు అవన్నీ యూట్యూబ్ ఖాతాలోకి వెళ్తాయి. అందుకని మనకు మొదటి నుంచి యాడ్స్ వచ్చినా పెద్ద లాభం ఏం లేదు. ఈ మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 year లోపు. అది మొదట్లో ఉన్న ప్రక్రియ. తర్వాత 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అని పెట్టారు. అప్పటికే మనకి 2023 మార్చికే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వీళ్ళందరూ ఎలా వచ్చారు? షార్ట్స్ ద్వారా వచ్చారనమాట. వీళ్ళందరూ వీడియోస్ ద్వారా వచ్చినట్టయితే ఎప్పుడో మానిటైజ్ అయిపోదును, ఎప్పుడో పేమెంట్ కూడా తీసుకుందును. కాకపోతే అందరూ షార్ట్సే ఎక్కువ ఎందుకు పెడతారంటే మనం అంటూ రీచ్లో ఉండాలని. కేవలం పెద్ద వీడియోస్ పెట్టడం మాత్రమే కాదు. మా శ్రీనివాస్ అయితే నాకు చెప్పింది ఏంటంటే రోజుకు 3 షార్ట్స్ పెట్టాలి అని. మొదట్లో అలాగే పెట్టాను, రోజుకు 2 లాగా. తర్వాత ఏంటంటే నాకే రొటీన్ అనిపించింది. అయితే యూట్యూబ్ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఏంటంటే చూసే వాళ్ళకి విసుగు రావాలి కానీ చేసే వాళ్ళకి ఎప్పటికీ రాకూడదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, రోజు అదే కంటెంట్, రోజు అదే వీడియోస్. జనాలకి ఎంత విసుగు రావడం లేదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఎంగేజ్ అయిపోయారనమాట. అలాంటి కంటెంట్కి ఎడిక్ట్ అయ్యారు, ఎంగేజ్ అయిపోయారు. అదే వాళ్ళ ట్రిక్. అయితే నిజంగా కొన్నాళ్ళ క్రితం నాకు నిజంగా అందరినీ మెప్పించేలా వీడియోస్ చేయడం రావడం లేదేమో, నేను మానేస్తాను అంటే మా పిల్లలు ఒకటే అన్నారు, అమ్మ నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా? లేదు, మనం ముందు ఏమనుకున్నాము, రొటీన్గా కాకుండా ఏదైనా మంచి విషయం మన ఛానల్ ద్వారా చెప్పాలని అనుకున్నాము. తర్వాత నువ్వు వంటలు కూడా పెట్టావు, దానివల్లే కదా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంత పోటీ ఉన్న కాలంలో కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా గ్రేట్ అమ్మా. నువ్వు ఇది మానేయకు, డబ్బు కోసం కాదు. నువ్వు ఇంకొక పని ఏదైనా చూసుకొని ఇది మానే అంటాడు మన రోహర్ ఎప్పుడు కూడా. ఇది కాకుండా ఇంకో పని ఏదైనా మందు స్టార్ట్ చేయి, ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఇది మానే అని చెప్తాడు. అలాగేదో పడుతూ లేస్తూ ఇక్కడి వరకు లాక్కొచ్చాను. నిజంగా చెప్పాలంటేనండి కంటెంట్ చాలా ఉండి ఇంటి పనులు ఎక్కువ అవడం వల్ల ఓపిక లేక కూడా కొన్ని చేయలేకపోతున్నాను నేను. అయితే ఇంటి పనులే షూట్ చేసుకొని రోజుకోలాగా వదలొచ్చు, కానీ నాకే రొటీన్గా బోర్గా అనిపిస్తుంది. 100లోనే వ్యూస్ ఉండివ్వండి, వాళ్ళకు కూడా విసుగు రాకూడదు అన్నదే నా బాధ అనమాట. ఏదైనా మంచి విషయం, ఒక భగవంతుడికి సంబంధించిందో, ఒక వంటకు సంబంధించిందో, లేదా మన జీవనానికి సంబంధించిందో చెప్పాలన్నదే నా కోరిక నా ఛానల్ ద్వారా. అయితే సెప్టెంబర్ 23న 3000 వాచ్ అవర్స్ పూర్తయ్యాయా. ఆ రోజు నుంచి కూడా మనం కావాలంటే మన ఛానల్ పక్కన జాయిన్ అన్న ఆప్షన్ వస్తుంది అనమాట. ఎవరైనా మన మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మన మీద చాలా అభిమానం ఉంటే అందులో పే చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగా నిజంగా ఒక్కరు జాయిన్ అయ్యారు. మన రోహర్ని జాయిన్ అవ్వమన్నాను అనమాట. అమ్మ నీకు ఆ డబ్బులు కావాలంటే నేనే ఇచ్చిస్తాను కదా, మళ్ళీ యూట్యూబ్లో సగం 40% తీసుకొని మిగిలినవి నీకు వస్తాయన్నాడు. అలా కాదు నువ్వు జాయిన్ అవ్వంటే వాడు అయ్యాడు. తర్వాత గీత గారు అన్నావిడ,
జాయిన్ అయ్యారండి. గీత గారు చాలా థ్యాంక్స్. ముందుగా మీరు జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. అప్పటి నుంచి మన మీద ఇష్టం ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ద్వారా మనకి ఎంత రెవెన్యూ వచ్చినా సరే, మనకి యాడ్స్ ద్వారా కానీ మెంబర్షిప్స్ ద్వారా కానీ ఎంత వచ్చినా సరే యూట్యూబ్ 40% తీసుకుంటుంది, మనకి 60% ఇస్తుంది అనమాట. అది మనకి వచ్చే రెవెన్యూ వచ్చే విధానం. అయితే 3000 వాచ్ అవర్స్ పూర్తయిందా సెప్టెంబర్ 23కి? అప్పటి నుంచి కౌంట్ డౌన్ అనమాట, 4000 ఎప్పుడు అవుతాయని. అయితే 4000 వాచ్ అవర్స్ పూర్తయితే తప్ప మనం తీసుకోలేము అందులో ఉంటాయి. అయితే విత్ ఇన్ 1 మంత్ అండి, అక్టోబర్ 24కి నాకు మిగిలిన 1000 వాచ్ అవర్స్ పూర్తయిపోయాయి. అక్టోబర్ 24 సమయానికి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. వెంటనే నాకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు చూపించింది యూట్యూబ్ లో. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఓన్లీ 4000 వాచ్ అవర్స్ అయిపోగానే రెండు మా డబ్బులు మాకు ఇచ్చండి అనడానికి లేదు. అక్కడ $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అవుతేనే మనం విత్డ్రా చేసుకోగలం అనమాట. లేకపోతే మనకు అలా కనిపిస్తూ ఉంటాయి, ఊరిస్తూ ఉంటాయి. అయితే అక్టోబర్ 24న మానిటైజ్ అయిందా, ఈ ఇంట్లో దిగిన 2 రోజులకి జనవరి 1st వీక్లో అనుకుంటాను, గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చింది. మనకు ఒక పిన్ వస్తుంది అనమాట, అది కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. 2.5 నెలలు అయిన తర్వాత ఆ పిన్ నెంబర్ వచ్చింది. అదేదో నొహరే చేసాడు అనుకోండి. అయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 24కి 7 మంత్స్ అవుతుంది. ఇంకా $100 అయితే మాత్రం కంప్లీట్ అవ్వలేదు. అయితే ఈ $100 పూర్తయ్యాకే నేను మీతో చెప్దాం అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. చెప్పాలి. నిజం చెప్పాలంటేనండి, $100 అవ్వడానికి ఇంకో 6 నెలలు పట్టొచ్చు, ఏడాది కూడా పట్టొచ్చు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టను కూడా 100లోనే వ్యూస్ ఉంటాయి. నాకు అదంతా మ్యాటర్ కాదు. కాకపోతే ఏదైనా ఒక కష్టానికి తగిన ప్రతిఫలం మనిషి అన్న వాళ్ళు ఆశిస్తారు కాబట్టి ఇది నాకు వచ్చింది. కేవలం మీరందరూ వీడియోస్ చూడడం వల్ల నేను అర్హత సాధించాను అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇంకా $100 అయితే పూర్తి అవ్వలేదండి, కనుచూపు మేరలో కూడా లేవు. అయితే ఈ విషయం ఇప్పటికొచ్చి మా అక్కకు కూడా చెప్పలేదండి. నాకు పిల్లలకే తెలుసు అనమాట మానిటైజేషన్కి అర్హత సాధించానన్నది. అంతే తప్ప అది మా అక్క అంటూ ఉంటుంది, నీవు ఇంకా పూర్తవలేదా, ఎన్ని వాచ్ అవర్స్ అయ్యాయని అడిగింది. ఆ మధ్య దాటవేశానమాట మాట. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందిలే, అదంతా ఇప్పుడు అప్పుడే అవదు అనేసాను. ఎందుకంటే మా అక్కకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని. అయితే మనం ఎప్పుడైనా సరే రెవెన్యూ అనేది నాకు తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడో సబ్స్క్రైబర్స్ బీభత్సంగా పెరిగిపోయి ప్రమోషన్స్ వచ్చినా సరే నాకు చేయడానికి ఇష్టం లేదు కాబట్టి అవి చెయ్యను. అయినా ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా అలా ఒకళ్ళు ఇద్దరు పెరుగుతున్నారు. నాకు నిజంగానండి లక్షల్లో అవ్వాలన్న కోరిక కూడా లేదండి. ఇప్పుడు సుమారు 19,000కి దగ్గరగా ఉన్నారు. వీళ్ళందరిలో 1000 మంది అయినా పెద్ద వీడియోస్ చూస్తే చాలు. ఏంటంటే ఒక మంచి మాట జనంలోకి వెళ్ళాలని. అయితే ఏమండి మీరు చెప్పే మంచి మాటలు జనాలు ఎవరికి తెలియవా అంటారేమో. అందరికీ తెలుసండి. కానీ యూట్యూబ్లో తెలియని విషయం ఎవరు చెప్తున్నారు చెప్పండి? అందరికీ తెలిసిన విషయాలే కదా, మళ్ళీ అదే చెప్తున్నారు అందరూ. కొత్త సీసాలో పాత సారా అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు అందరు చేస్తున్నది అదే. తెలిసిన విషయాలకే కొత్త కోణం, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఇదే నేను రోజు కొయ్యను కూత అరవనరుపు చేసి వాళ్ళు ఇచ్చేసాను, పొద్దున్న లేచి బ్రష్ చేశాను, బట్టలు ఉతికాను, ఇవన్నీ రోజు పెట్టాను అనుకోండి, కొంచెం ముందే అవ్వచ్చు $100. ఈ పాటికి అయ్యి ఉండొచ్చేమో. కానీ నేను అలా పెట్టను కదా. మీకు తెలుసు కదా, పెద్ద వీడియోస్ అనేది వారానికి 1, 2 మహా అయితే. షార్ట్స్ మాత్రం రోజు పెడతాను. ఎందుకంటే వంట అన్నది ఎప్పుడైనా ఎవరికైనా అవసరమే కదండి. నాకే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ రెసిపీ మొన్నే కదా పెట్టాను అని. కానీ ఆ రోజు చూడని వాళ్ళు ఈ రోజు చూస్తారు కదా అన్న ఆశ. అందరూ షార్ట్స్ ఎక్కువగా చేయడంలో అర్థం ఇదేనండి. అంటే రీచ్ పోకూడదు. జనాలు మొన్న చూడని వాళ్ళు ఈ రోజు చూడొచ్చు, ఈ రోజు చూడని వాళ్ళు రేపు చూడొచ్చు. మనకు చూస్తే విసుగొస్తుంది, పదే ఇవే షార్ట్స్ పెడుతున్నారేంటి అని. నిజానికి నేను అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ దానిలో అంతరార్థం నాకు తర్వాత అర్థమైంది. జనాలతో మనకి కనెక్షన్ కట్ అయిపోకూడదు అనమాట. రీచ్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. అదే యూట్యూబ్లో సక్సెస్ అవడానికి ప్రధాన కారణం అనమాట. అయితే సక్సెస్ అంటే డబ్బు అనే అర్థం స్థిరపడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్పవలసి వస్తుంది అనమాట. నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యానండి, మీ అందరి దయ వల్ల. రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరి కామెంట్స్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చానండి. నిజం చెప్పాలంటే నా బంధువులు, నా చుట్టాలు కంటే కూడా, మా అక్క కంటే కూడా మీరందరూ ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. అందుకు చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చాను. సక్సెస్ అంటే డబ్బే అనుకుంటే ఆ సక్సెస్ నాకు వచ్చింది, అది మీ అందరి వల్లే. నిజానికి ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా కరోనా టైంలో పెట్టిన వాళ్ళండి.
ఇప్పుడు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కరోనా టైంలో పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, టిక్ టాక్ నుంచి యూట్యూబ్కి వచ్చిన వాళ్ళు. ఇంత ఇంత పోటీ, ఇంత కాంపిటీషన్ ఉన్న రోజుల్లో కూడా ఇంతవరకు నేను వచ్చానంటే అది మీ అందరి వల్లే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే వాళ్ళు పెద్ద వీడియోస్ ఎక్కువగా చూడరు, షార్ట్ వీడియోసే వాళ్ళు చూస్తారు. పెద్ద వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తేనే వాళ్ళు పెద్ద వీడియోస్ చూస్తారు, మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి, యాడ్స్ పడతాయి, ఇన్కమ్ వస్తుంది. షార్ట్స్ వల్ల పెద్ద ఇన్కమ్ అయితే ఏమి ఉండదు, మనకు రీచ్ పెరుగుతుంది అనమాట. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారు, వాళ్ళు ఎప్పుడైనా భవిష్యత్తులో చూడొచ్చు అన్న ఆశతో మనం ఉండడమే తప్ప ఇంకేం కాదనమాట. అయితే ఇంకో విషయం అండి, నాకు అర్థమవుదు, ఒకళ్ళని చూస్తే అందరూ అదే మాట, యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది, శాలరీ వచ్చింది, శాలరీ వచ్చింది అంటారు. ఇది నాకైతే సరికాదనిపిస్తుంది. యూట్యూబ్ సంస్థలో మనం పని చేస్తే ఉద్యోగం అయితే శాలరీ, యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయంటే ఏమన్నా తప్ప? శాలరీ అయితే కాదని నా అభిప్రాయం. నిజంగా శాలరీ అయినా అది ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నృహర్ అంటూ ఉంటాడు, మనకేంటంటే షార్ట్స్ ద్వారా మానిటైజ్ అయ్యే కంటే వీడియోస్ ద్వారానే మానిటైజ్ అయితేనే మంచిది అంటాడు. నాకు మీ అందరి దయ వల్ల అలాగే అయిందనమాట. అయితే ఇంకా అవి తీసుకునే రోజు నేను చెప్తున్నాను, గ్యారంటీ ఏడాది కూడా అవ్వచ్చు. $100 తీసుకునే రోజు ఏడాది కూడా అవ్వచ్చు, ఇంకా ఇక్కడి నుంచి ఇంకో ఏడాది అవ్వచ్చు. 6 నెలల్లోపు వచ్చేస్తే చాలా సంతోషం. అదంతా మరి మీ చేతుల్లోనే ఉంది. వీడియోస్ అన్ని చూడండి, మీకేం నచ్చట్లేదా చెప్పండి, పోనీ అలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మా సీనియర్ ఒకళ్ళు మెసేజ్ చేశారనమాట, కొంచెం క్రియేటివ్గా చేయొచ్చు కదా అని. క్రియేటివిటీ మీన్స్ వాట్? నాకు అది అనిపించింది. క్రియేటివిటీ అంటే ట్రెండింగ్లో ఉన్నది ఎప్పుడు కూడా క్రియేటివిటీ కాదండి. ఒకళ్ళు చేసింది దాన్ని కాపీ కూడా చేయడం క్రియేటివిటీ ఎలా అవుతుంది? ఎవరికైనా సరే ఓన్ కంటెంట్ ఉండాలి. ట్రెండింగ్లో ఉన్నవి చేస్తే వ్యూస్ ఉండొచ్చు కదా, ఈ రోజు ట్రెండింగ్ రేపటికి పాత పడిపోతుంది. అయినా అలాంటివన్నీ నా వల్ల కాదు. అయితే అప్పుడు వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చానంటే, నాకు వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పాను. నిజమే కదండి, నాకు వచ్చినట్టు నేను చేయగలను, కానీ నాకు రానివి చేయలేను కదా. ఇదివరకు కథలు రాసేదాన్ని నా భావాలు చెప్పుకోవడానికి. తర్వాత నాకున్న పని ఒత్తిడి వల్ల, నా సమస్యల వల్ల వాటికి దూరం అయిపోయాను. తర్వాత పత్రికలు తగ్గిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఇందులో నాకు లాభం ఉన్నా లేకపోయినా నా భావాలు ఇంకొకరితో పంచుకోవచ్చు కదా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, ఇంతవరకు తీసుకొచ్చాను. అయితే త్వరలోనే $100 నేను అందుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, విషెస్ నాకు కావాలి పుష్కలంగా. అవన్నీ ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. అయితే ఆఖరిగా చిన్న మాట ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు సుమారు 15 ఏళ్ల కిందటే 2008 ఆ టైంలోనే హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు ఇక్కడ అతనికి జాబ్ వచ్చింది, వచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన కొత్తల్లో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ అనమాట. అతని ఫ్రెండ్ అన్నారట, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడే ఉంటాం, సిగ్నల్ పడుతుంది, మన ఇల్లు అక్కడే కనిపిస్తూ ఉంటుంది, కానీ మన ఇంటిని చేరుకోవడానికి 1.5 గంట పడుతుంది అన్నారట. ఇప్పుడు యూట్యూబ్లో నా ఇన్కమ్ అలాగే ఉంది. నాకు అక్కడే నా డాలర్స్ కనిపిస్తున్నాయి, కానీ తీసుకునే వీల్లేదు. హైదరాబాద్లో ఒకప్పటి ట్రాఫిక్ పరిస్థితులు అడితే ప్రస్తుతం యూట్యూబ్లో నా ఇన్కమ్ పరిస్థితి అనమాట. మరి హైదరాబాద్లో మెట్రో వచ్చి ట్రాఫిక్ పరిస్థితిని ఎలా మెరుగుపరిచిందో, ఇది త్వరగా $100 చేరుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో, మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.